మీతో చెప్పినప్పుడు నీ వాహనములను చూసి నీ కర్రను పట్టుకొని పరువు ఎదుట దానిని పడవేమో అది సర్పమును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ శోధనకి విశ్వాసంకి రెండు వ్యత్యాసాలను గమనిద్దాం. ఇక్కడ యేసు ప్రభువు అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను నీవు శోధించుకోవద్దు. కానీ యేసు ప్రభు మళ్ళా దేవుడు మోషేతో అహరోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఫరోకి దేవుని కార్యమును కనపరుచు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే శోధకుడు అవసరము లేకపోయినా అక్కడ దేవుని పని అవసరము లేకపోయినా ఏం చేస్తాడు? ఇది నా కొరకు నువ్వు చేస్తే నేను నమ్ముతాను. ఇప్పుడు ఒక వ్యక్తిని నా కళ్ళ ముందే బాగు చేస్తే, లేకపోతే నా కళ్ళ ముందే లేపితే చనిపోయిన వారిని నేను నమ్ముతాను అని శోధిస్తా ఉంటాడు శోధకుడు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని ప్రజలు వీరిని నమ్మాలి, లేకపోతే ఫరో మోషేను అహరోను నమ్మాలి అంటే దేవుడు అంటున్నాడు, మీరు వారి కొరకు ఒక కార్యము చెయ్యండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కార్యాలు ఆయన ఉన్నాడని, మనతో మాట్లాడతాడని, మన అవసరతలు తీరుస్తాడు అని, మనకు సహాయం చేయగలిగిన దేవుడు అని నిరూపించుకోవడానికి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా ఉన్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మాట్లాడడానికి ఉన్న దేవుడు, అదే ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా ఫరోకు మించిన జ్ఞానవంతులై ఉండాలి. ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళ కన్నా దేవుని క్రియలు జరిగించే వారే ఉన్నప్పుడే ఫరో దేవుని ప్రజలను పంపించగలుగుతాడు. అంటే ఫరో హృదయం చాలా కఠినమైనది. దేవుని ప్రజలను పంపించకుండా, దేవుని ప్రజలను విడిచిపెట్టకుండా బానిసలుగా ఉంచుకోవడానికి ఇష్టపడే మనసు కలిగిన వ్యక్తి ఫరో. అలాంటి ఫరో దగ్గర నుండి దేవుని ప్రజలను విడిపించాలి అంటే ఖచ్చితంగా కూడా అక్కడ అద్భుతాలు జరగాలి. ఫరో యొక్క మానవ శక్తికి మించిన కార్యాలు ఐగుప్తులో జరిగినప్పుడే ఇశ్రాయేలు ప్రజలకి కూడా విముక్తి. ఇశ్రాయేలు ప్రజలు విముక్తి కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు కాబట్టి దేవుని శక్తిని వారికి కనపరచమని దేవుడు మోషేకు అహరోనుకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అది అవసరం. ఏం అవసరం అంతా? ఇశ్రాయేలీయులు మొరపెట్టిన మొరను విన్న దేవుడు, ఇశ్రాయేలీయులు వెట్టి చాకరీ చేయలేకపోతున్నారు, బానిసత్వములో ఉండలేకపోతున్నారు, వారికి దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశానికి తిరిగి వెళ్ళాలని వారు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు కోరిన కోరిక యథార్థమైనది, నమ్మకమైనది, దేవుడు అంగీకరించడానికి యోగ్యమైనది. కాబట్టి దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. ఆయన సేవకులను ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించి, ఇశ్రాయేలీయులకు ముందుగా ఫరో అనే వ్యక్తి అడ్డుగా నిలబడ్డాడు, అపవాదిలాగా నిలబడ్డాడు, దుష్టుడిగా నిలబడ్డాడు. కాబట్టి ఆ అపవాదుని ఎదిరించాలి, ఆ దుష్టత్వమును ఎదిరించాలి అంటే ఖచ్చితంగా దేవుడు తన ప్రజలకి కార్యము చేయాలి. హల్లెలూయా.
గొప్ప అద్భుతాన్ని ఎప్పుడైతే వారు చూస్తారో అప్పుడు మాత్రమే ఫరో విశ్వసించి వీరి పట్ల వారు దేవుడు ఉన్నారని తెలుసుకొని ఆ ప్రజల్ని విడిచిపెడతాడు. హల్లెలూయా. అయితే చాలా మంది దేవుడు ఆ రోజు చేయమన్నాడు కదా మోషేను ఫరో అహరోనుని, వారు చేసి చూపించారు. మరి మీరు కూడా ఈరోజు చేసి చూపించండి అని అపవాది కొంతమంది దేవుడు ఏర్పరచుకున్న దైవజనులను శోధించినప్పుడు ఇది దేవుడి చేత ప్రేరేపించబడిన మాట లేకపోతే అపవాది ద్వారా వస్తున్న మాటలని ఒక్కొక్కసారి దైవజనులు గ్రహించుకోలేక అపవాదం చెప్పిన మాటకు లోబడిపోయి అవసరము లేకపోయినా కూడా అక్కడ ప్రార్థన చేస్తా ఉంటారు. యేసు ప్రభు ఆ దేవాలయపు శిఖరం మీద నుండి కిందకు దూకడం అనేది అవసరం లేదు. కానీ అపవాదం ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. నీ తండ్రి దేవదూతలను పంపిస్తాడేమో చూస్తాను, నీ తండ్రి నిన్ను కాపాడడానికి వస్తాడో లేదో చూస్తాను అని దేవుని శక్తిని పరీక్షించడానికి శోధకుడు అపవాది శోధిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీ దేవుని నీవు శోధించకూడదు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనలో కూడా అపవాది ఏం చేస్తాడు? పక్కన వారి నుండి ప్రేరేపిస్తూ ఉంటాడు. మీరు భలే ప్రార్థన చేస్తారు కదా, మీరు ఏది అడిగినా మీ దేవుడు ఇస్తాడు కదా అంటే ఇప్పుడు నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, ఇప్పుడు చేస్తే నేను నమ్ముతా, ఇప్పుడు చూస్తే నేను నమ్ముతా, ఇప్పుడు నా జీవితంలో జరిగితే నేను నమ్ముతా అని వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి అడగరు, శోధించడానికి అడుగుతా ఉంటారు. దేవుడు ఎప్పుడైనా ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆయన కార్యాలు చేస్తాడు. కానీ ఆయనను శోధించాలి అంటే దేవుడు ఎంత మాత్రము కూడా తల వంచడు. హల్లెలూయా. మనమైనా అంతే. ఎవరైనా మనకి ఇష్టం లేని పని చేయిస్తున్నారనుకోండి, మన మనసుకు నచ్చని పని చేయిస్తూ ఉంటే ఆ పనిని వారు తలకిందుల్లో నిలబడ్డా కూడా చేయరు. ఎందుకంటే ఆ పని చేయడం మనకి నచ్చలేదు, ఇష్టం లేదు, మన మనస్సు అంగీకరించడం లేదు. కాబట్టి ఆ పనులకి దూరంగా ఉంటాం. యేసు ప్రభు కూడా తన దైవత్వాన్ని అపవాది దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరము లేదు. మనకు కూడా, క్రైస్తవులమైన మనకు కూడా లోకస్తుల దగ్గర దేవుని యొక్క దైవత్వాన్ని రుజువు చేయవలసిన అవసరము లేదు. ఎందుకంటే విశ్వసించిన వాడే దేవుడిని నమ్ముతాడు. విశ్వాసము లేని వాడు దేవుడు ఎన్ని క్రియలు చేసినా ఏమంటాడు తెలుసా? ఇదేదో మ్యాజిక్ లేండి అంటాడు, ఇదేదో మాయ లేండి అంటాడు, ఇదేదో మంత్రం లేండి అంటాడు. అంటే అపవాది మాట్లాడడానికి తన నోరును ఎలా అయినా కూడా తిప్పుతాడు. కాబట్టి అపవాది మనల్ని ఈడుస్తూ ఉన్నప్పుడు వాని మాటలకు మనం ఏడవబడకూడదు. హల్లెలూయా. ఎవరైనా కొంతమంది అంటారు ఫోన్లు చేసి, మీ దగ్గర స్వస్థతలు జరుగుతాయంట కదా, మీ దగ్గర ఎవరిచ్చినా బాగుపడతారంట కదా. అంటే ఇతనికి విశ్వాసం లేదు. ఏమడుగుతున్నాడు? క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నాడు. క్వశ్చన్ మార్క్ అంటే అది అనుమానముతో వచ్చిన ప్రశ్న. ప్రశ్నిస్తున్నాడు అంటే అతనికి అనుమానం ఉంది అని అర్థం. ప్రశ్నించకుండా దేవుడు బాగు చేస్తాడు, ఆ విశ్వాసం నాకుంది, ఆ ప్రేమ ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడన్న నమ్మకము నాకుంది అని
ఇలా మాట్లాడే వాళ్ళు ఒక రకం ఉంటారు, ప్రశ్నించేవాడు ఏమంటాడు, అక్కడ ఇది జరుగుతుంది కదా, అది జరుగుతుంది కదా, మేము వస్తే జరుగుద్దా అంటాడు. అంటే అతని మాటలో విశ్వాసము లేదు, అతని మాటల్లో దేవుడి మీద నమ్మకము లేదు. అలాంటి వారి జీవితాల్లో దేవుడు కూడా కార్యము చేయడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట, సంపూర్ణమైన విశ్వాసముతోటి, ఆయన మీద నమ్మకముతోటి ఎవరైతే వస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఎటువంటి శ్రమల గుండా ఉండైనా కూడా వారిని విడిపిస్తాడు, తప్పిస్తాడు. అంతటి సమర్థుడు, అంతటి శక్తివంతుడు దేవుడు. ఆ శక్తిని కనబరిచిన దేవుడు మనుషులకు అసాధ్యమైన క్రియలను, మనుషులకు చాతగాని క్రియలను ఐగుప్తు దేశంలో చేసి ఫరో రాజుకు బుద్ధి చెప్పి తన ప్రజలను అద్భుత రీతిగా దేవుడు ఆ ఐగుప్తు నుండి విడిపించాడు. హల్లెలూయా. విశ్వసించిన నీ జీవితంలో కూడా ఎటువంటి క్రియలు చేయడానికైనా దేవుడు ముందుంటాడు. అలాంటి దేవుని కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యము ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. అలాంటి ఒక తండ్రిని మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22. అప్పుడు దైవం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడును. ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడే శక్తియు చూపును గలవాడైను. హల్లెలూయా. ఏమంటండి, ఇతను చూపు లేదు, మాట లేదు. అతన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడట. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొస్తాడు. అతను చిన్నప్పటి నుండి కూడా మాట్లాడలేడు, కంటి చూపు అతనికి లేదు. మైక్ చూసుకున్నా సౌండ్ వస్తా చేయిస్తున్నాను. మాట్లాడడానికి లేకపోతే చూడడానికి అతనికి చిన్నప్పటి నుండి కూడా ఆ రెండు అతని జీవితంలో లేవు. అయితే ఒక తండ్రి విన్నాడు, నా కుమారుణ్ణి ఆయన దగ్గరకు తీసుకుని వెళ్తే ఆయన ఖచ్చితంగా నా కుమారుని బాగు చేస్తాడు అని తండ్రి యొక్క విశ్వాసమును బట్టి కుమారుని దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుణ్ణి శోధిస్తే స్వస్థత మన జీవితంలో రాదు. దేవుని యొక్క పరిశుద్ధతని పరీక్షించాలని చూస్తే మనలో పాపము కడిగివేయబడదు. దేవుని యొక్క క్రియలు శోధించి ఆయనను బాధ పెట్టాలి అంటే నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమని ఎప్పుడు కూడా రుచి చూడలేము. హల్లెలూయా. అయితే లోకంలో చాలా మంది కూడా బైబిల్లో ఉన్న దేవుని క్రియలను శోధించడానికి చెయ్యమని చెబుతూ ఉంటారు. అయితే దేవుడు మాత్రము అతని జీవితంలో లేకపోతే ఆమె జీవితంలో ఎవరి జీవితాల్లో ఆమె అద్భుతము ఖచ్చితంగా వీరికి కావాలి అంటే మాత్రమే చేస్తాడు. కానీ అపవాది స్వరమును వింటూ అపవాది దేవుడిని ఎలా అయితే శోధించిందో
ఆ మనస్సుతోటి మనం ఆయన దగ్గరికి వచ్చి శోధిస్తే దేవుడు అంటాడు, మీరు యోహాను గురించి బైబిల్లో రాయించుకున్నప్పుడు విన్నారు కదా, అది చాలు మీ జీవితంలో, నేను మీకు కార్యము చెయ్యను అని చెప్తాడు ఆయన. ఈరోజు మనము దేవుని యొక్క ప్రేమను, ఆయనలో ఉన్న పరిశుద్ధతను పరీక్షించడానికి మనము దేవుని సన్నిధికి రాలేదు, కానీ దేవుని కోసం వచ్చామంట. విశ్వాసముతో మనము అడిగినప్పుడు ఆ విశ్వాసము ద్వారా ఈ చెవిటి అబ్బాయి, కళ్ళు లేని అబ్బాయిని దేవుడు ఎలా అయితే బాగు చేశాడో అలానే మన జీవితాలు కూడా అద్భుతాలను చూస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది చెవిటి వారు, నాలుక మాట్లాడటానికి సరిగ్గా రాని వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎక్కడికి మనం వెళ్ళినా విశ్వాసం అనేది అతి ముఖ్యమైనది. అందుకే యేసు ప్రభు అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండడం అనేది అసాధ్యమైన పని. కొంతమంది యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ ఆయన క్రియలు చేస్తున్నారంటే మాత్రము లేదండి, ఇప్పుడు జరగడం లేదండి అంటారు. లేదండి, ఇప్పుడు ఎక్కడున్నాయండి, మనం 2026 సంవత్సరంలో ఉన్నాము, దేవుడు లేదు, దెయ్యాలు లేవండి అంటారు. అంటే వారికి ఏమి లేదు. యేసు ప్రభు అంటే ఒప్పుకుంటారు, కానీ ఆయన ఈ రోజు కూడా క్రియలు చేస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. అవసరమైన వారికి అద్భుతాలను రుచి చూపిస్తున్నాడు. అంటే నమ్మని వారు ఉన్నారు అంటే వారు ఆయన ఇష్టడుగా లేరు. హల్లెలూయా. దేవుడు వారిని ఇష్టపడలేదు. అది తెలుసుకోలేక చాలా మంది దేవుని క్రియలను కంటితో చూస్తూ కూడా గ్రహించలేకుండా ఉన్నారు. దేవుడి మీద విశ్వాసము లేకుండా ఉంటే ఎవరికి దేవుడికి వాళ్ళకి ఇష్టం లేదట. ఇది చాలా పెద్ద మాట కదా. ప్రార్థన చేస్తాం కానీ ఆయన క్రియ చేస్తాడు అంటే నమ్మకపోతే నీ ఆయనకి ఇష్టమే కాదు. ఎందుకంటే ఇంటి యజమానుడు ఉన్నాడు అనుకోండి, ప్రతి నెల ఇంటికి సరుకులు తెస్తాడు, పిల్లలకి పోషిస్తాడు, వాళ్ళని చదివిస్తాడు, వారికి ఏదైనా అనారోగ్యాలు వచ్చినా ఏది వచ్చినా ఆ ఇంటి యజమానుడు చూసుకుంటూ ఉంటాడు. అలా చూసుకుంటున్న వ్యక్తిని ఏం చూసావు, ఏం చేస్తావు, ఏం పెట్టావు, అందరూ చూపెడుతున్నారు, మేము చూపెడుతున్నామని పోలిస్తే ఆ యజమానుడికి భార్య అన్న పిల్లలన్నా విరక్తి వస్తుంది, చికాకు వస్తుంది, ఇష్టంగా అనిపించదు. మనిషి తన శరీర సంబంధమైన పోషణ ఇస్తున్న వ్యక్తినే అతను చేస్తున్న క్రియలను మనము గుర్తించకపోతే ఎలా అయితే ఆ మనిషికి విరక్తి వస్తుందో, దేవుడు చేస్తున్న క్రియలను బట్టి కూడా దేవుడి నామమును ఘనపరచకపోతే వారు దేవుడికి ఇష్టలు కాదంట. హల్లెలూయా. ఈరోజు ఆయన మనల్ని దేనికి పిలిచాడు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని శోధించము, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు మన జీవితాలైన కార్యము చేస్తాడు అని చివరి దాకా దేవుని కొరకు నిలవబడి మన జీవితాల్లో కార్యము చేయాలి అని దేవుని అడుగుతూనే ఉంటాము. హల్లెలూయా. అడగడము వేరు, శోధించడం వేరు, విశ్వసించడము వేరు, ప్రశ్నించడము వేరు. ప్రశ్నిస్తున్నాము అంటే దేవుడి మీద నమ్మకము లేదని,
ఇంకా రాలేదు అంటే, ఇంకా జరగడం లేదు అంటే దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం మనం ఉంచలేదు. కానీ మోషే అహరోనులు దేవుడి మీద సంపూర్ణంగా ఆనుకున్నారు కాబట్టి నరమాత్రులు చేయలేని క్రియలను మోషే అహరోనుల ద్వారా దేవుడు చేయించి బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు. బానిసత్వంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించి దేవుడు వారికి ఇస్తానని చెప్పిన వాగ్దాన దేశమునకు వీళ్ళు తోడుకొని వచ్చారు. అలానే ఒక తండ్రికి ఉన్న విశ్వాసమును బట్టి కుమారుడు స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. మనకు కూడా మన పిల్లలకి లేకపోతే మన కుటుంబంలో ఏదైనా దేవుని కార్యాలు జరగాలి, వాటిని రుచి చూడాలి అంటే మనకు ఉన్న విశ్వాసమును బట్టి మన ఇంట్లో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయుగాక.